సిద్దిపేటలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ రసాబసాగా మారింది. రేషన్ కార్డుల పంపిణీకి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో లేదని నినాదాలు చేస్తూ మంత్రిని నిలదీయడానికి దూసుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత తలెత్తింది. హరీష్ రావు కూడా సైగలు చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు మరింతగా బిగ్గరగా స్లోగన్స్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను బయటకు పంపించారు. సిద్దిపేటలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ రసాబసాగా మారింది. రేషన్ కార్డుల పంపిణీకి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో లేదని నినాదాలు చేస్తూ మంత్రిని నిలదీయడానికి దూసుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత తలెత్తింది. హరీష్ రావు కూడా సైగలు చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు మరింతగా బిగ్గరగా స్లోగన్స్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను బయటకు పంపించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. వైశాలి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి బాట రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరు నాయకుల మధ్య ఒక ప్రోటోకాల్ వివాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. అర్హులైన లబ్ధిదారులకు గాను రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నేడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆయనతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఒక ప్రోటోకాల్ వివాదం అయితే నెలకొంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటోతో పాటు మరియు దుబ్బాకకు సంబంధించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇద్దరి ఫోటోలు లేకపోవడంతో ఈ యొక్క ప్రోటోకాల్ వివాదం అయితే నెలకొంది. ఈ ఫ్లెక్సీకి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారా లేకపోతే పార్టీ నాయకులు ఏర్పాటు చేశారా అనే అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళైతే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్యనైతే ఒక రసాబసాన అయితే ఏర్పాటు జరిగింది. ఒకరికి సంబంధించి ఒకరు ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులను అయితే వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు సంబంధించిన నాయకులకు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్లు అక్కడే ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే వివరణ కోరగా ఫ్లెక్సీలో నా ఫోటో ఎందుకు ఏర్పాటు చేయడానికి చెప్పేసి వివరణ కోరగా కలెక్టర్ హైమావతి అయితే తాను ఒక వివరణ అయితే ఇచ్చింది. ఏంటంటే నేను దుబ్బాకలో ఏర్పాటు చేస్తాను, అప్పుడు తప్పకుండా మీ ఫ్లెక్సీ ఫోటోని ఏర్పాటు చేస్తానని చెప్పి తాను వివరణ ఇచ్చినప్పటికీ కూడా అప్పటికే ఇరు వర్గాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే హరీష్ రావు సీఎం, హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు ఒకవైపు. తర్వాత కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు హరీష్ రావు డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు. తర్వాత బీఆర్ఎస్ నాయకులు అయితే సీఎం డౌన్ డౌన్ కూడా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం కలగ చేసుకుని ఇరు వర్గాలను అయితే సముదాయించి చెదరగొట్టడం జరిగింది. కార్యక్రమం నుంచి ఆ యొక్క సమావేశం మందిరం నుంచి అందరిని అయితే బయటకు పంపించడం జరిగింది. తర్వాత అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే సజావుగా కొనసాగింది. వైశాలి. అయితే హరీష్ రావు సైగలు చేయడంతో కార్యకర్తలు మరింత బిగ్గరగా స్లోగన్స్ చేశారంటున్నారు. నిజానికి కార్యకర్తలు హరీష్ రావు సైగలతోనే రెచ్చిపోయారా? మరింత ఎక్కువైందా ఉద్రిక్తత పరిస్థితి?
లేదంటే వైశాలి అక్కడ చూసినట్టయితే అక్కడ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి అప్పటికే వీళ్ళు మా ఫోటోలు ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అప్పటికే వీళ్ళు కాంగ్రెస్ నాయకులను మంత్రి వైపు దూసుకోవచ్చి అడిగే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన కాంగ్రెస్ నాయకులు కూడా వారికి వ్యతిరేకంగా నినాదం చేశారు. హరీష్ రావు ఇది గమనించి అక్కడ ఉండండి సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ అది అప్పటికే నాయకులు అయితే వాళ్ళు కంట్రోల్ తప్పారు. ఒకరికి వ్యతిరేకంగా అయితే నినాదాలు అయితే చేసుకున్నారు వైశాలి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించారా? అవును, ప్రస్తుతానికైతే సద్దుమణిగిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నాయకులను ఇటు బీఆర్ఎస్ నాయకులను అయితే ఆ కార్యకర్తలను అయితే సమావేశ మందిరం నుంచి బయటకు అయితే పంపించడం జరిగింది. పోలీసులు ఒక పహారం అయితే కాస్తున్నారు. ఎలాంటి అల్లర్లు ఆటంకాలు జరగకుండా కార్యక్రమం సజావుగా జరిగే విధంగానైతే భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం అయితే యథావిధిగా సక్రమంగా శాంతియుతంగానైతే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.